నమస్కారం. ఆపదలో ఉన్నవారికి అభయహస్తం, అడిగిన వారికి అభిష్టాలను తీర్చే కల్పవల్లి మధురై మీనాక్షి అమ్మవారు. సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి వైభవాన్ని రత్నాల వంటి శ్లోకాలలో బంధించి మనకు అందించారు. అదే మీనాక్షి స్తోత్రం. ఒక్కో శ్లోకం చదువుతూ ఉంటే అమ్మవారి దివ్యమంగళ స్వరూపం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. అసలు ఈ శ్లోకాలలో దాగున్న నిగూఢ అర్థం ఏమిటి? ఆ తల్లి మనల్ని ఎలా రక్షిస్తుంది? ఈరోజు ఈ వీడియోలో మీనాక్షి స్తోత్రమాలలోని ప్రతి శ్లోకానికి అత్యంత సరళమైన తాత్పర్యాన్ని తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఆ తల్లి కృపకు పాత్రులవ్వండి. శ్రీ విద్యే శివవామ భాగ నిలయే శ్రీరాజరాజార్చితే శ్రీనాథాది గురుస్వరూప విభవే చింతామణి పీఠికే శ్రీవాణి గిరిజాను తాంఘ్రికమలే శ్రీ శాంభవి శ్రీ శివే మధ్యాహ్నే మలయధ్వజాతి పసుతే మాం పాహి మీనాంబికే. శ్రీ విద్యారూపిణివైన ఓ మీనాక్షి, పరమశివుని ఎడమ భాగమున నివసించే దాన, కుబేరుడు వంటి రాజశ్రేష్ఠులచే పూజించబడే తల్లి, శ్రీనాథుడు మొదలైన గురు పరంపర స్వరూపముగా వెలుగొందే వైభవం కలదాన, చింతామణి అనే పీఠంపై ఆసీనురాలైన దేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి వంటి దేవతలచే నమస్కరించబడే పాదపద్మాలు కలిగిన శాంభవివి. మంగళప్రదమైన శివవు నీవే. మలయధ్వజ మహారాజు పుత్రికవైన ఓ మీనాక్షిదేవి, నన్ను రక్షించు తల్లి. చక్రస్తే చపలే చరాచర జగన్నాథే జగత్పూజితే ఆర్తాళి వరదే నతా భయకరే వక్షోజ భారాన్వితే విద్యే వేద కలాప మౌలి విదితే విద్యుల్లతా విగ్రహే మాతః పూర్ణ సుధారసార్ద్ర హృదయే మాం పాహి మీనాంబికే. శ్రీచక్ర మధ్యంలో నివసించే ఓ మీనాక్షి తల్లి, మెరుపు వలె చంచలమైన కాంతి కలదాన, ఈ చరాచర జగత్తు అంతటికి అధినాయకురాలివి. లోకమంతా పూజించే జగన్మాతవు నీవే. ఆపదలో ఉండి నిన్ను శరణు కోరిన వారికి వరాలనిచ్చే కల్పవల్లివి. నీకు నమస్కరించే భక్తులకు అభయాన్ని ప్రసాదించే అమృతహస్తం నీది. సకల విద్యారూపిణివి. వేదాల సారమైన ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలుసుకోదగిన దానివి. మెరుపు తీగ వంటి దివ్యమంగళ స్వరూపం కలిగిన దాన, పరిపూర్ణమైన దయామృతంతో నిండిన హృదయం గల ఓ తల్లి, నన్ను రక్షించు. కోటిరాంగద రత్నకుండలధరే కోదండ బాణాంచితే కోకాకార కుచద్వయోపరిలస త్రాళంబిహారాంచితే శింజాన్నూపుర పాదసారసమణి శ్రీపాదుకాలంకృతే మా దారిద్ర భుజంగ ఘారుడ ఖగే మాం పాహి మీనాంబికే. మణిమయమైన కిరీటం, భుజకీర్తులు, రత్నాలు పొదిగిన చెవిపోగులను ధరించిన ఓ మీనాక్షి తల్లి, చేతిలో ధనస్సు, బాణాలను ధరించి శోభిల్లే దాన, చక్రవాక పక్షుల వంటి వక్షస్థలంపై ప్రకాశిస్తూ వేలాడుతున్న సుందరమైన హారాలు కలిగిన తల్లి, నడిచేటప్పుడు మధురమైన శబ్దం చేసే అందెలతో, రత్నాలు పొదిగిన దివ్యమైన పాదుకలతో అలంకరింపబడిన పద్మాల వంటి పాదములు కలదాన, నా దారిద్ర్యం అనే పామును తుదముట్టించడానికి గరుడ పక్షి వంటి దానివి నీవే. ఓ మాత, నన్ను రక్షించు. బ్రహ్మేశాచ్యుత గీయమాన చరితే ప్రేతాసనాంతస్థితే పాశోదంకుశ చాప బాణ కలితే బాలేందు చూడాంచితే బాలే బాలకురంగ లోలనయనే బాలార్క కోట్యుజ్వలే ముద్రారాధిత దేవతే మునిసుతే మాం పాహి మీనాంబికే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులచే నిరంతరం కీర్తించబడే పవిత్ర చరిత్ర కలిగిన ఓ మీనాక్షి, పంచకృత్యాలకు సంకేతమైన ప్రేతాసనంపై అధిష్ఠించి ఉన్నదాన, నీ 4 చేతులలో పాశము, అంకుశము, చెరకు, ధనస్సు మరియు పుష్పబాణాలను ధరించిన దేవి, శిరస్సుపై బాలచంద్రుని అలంకరించుకున్న సుందరి, నిత్య యవ్వనంతో వెలిగిపోయే బాలవు, లేడి పిల్ల కళ్ళ వంటి చంచలమైన దయాభరితమైన నేత్రాలు కలిగిన దాన, ఉదయించే కోటి సూర్యుల కాంతితో సమానమైన తేజస్సుతో ప్రకాశించే తల్లి, వివిధ ముద్రల ద్వారా ఆరాధించబడే దేవతవు, మునిపుత్రికవు అయిన ఓ మీనాక్షిదేవి, నన్ను రక్షించు. గంధర్వామర యక్ష పన్నగనుతే గంగాధరాలింగితే గాయత్రీ గరుడాసనే కమలచే సుశ్యామలే సుస్థితే ఖాతితే ఖలధారు పావక శిఖే
ఖద్యోజకోట్యుజ్వలే మంత్రారాధిత దైవతే మునిసుతే మాం పాహి మీనాంబికే. గంధర్వులు, దేవతలు, యక్షులు మరియు నాగశ్రేష్ఠులచే నిరంతరం స్తుతించబడే ఓ మీనాక్షిమాత, గంగాధరుడైన పరమశివుని అర్ధాంగిని, గాయత్రి స్వరూపిణివి, గరుడ వాహనంపై వెలిగే శక్తివి మరియు పద్మంలో ఉద్భవించిన లక్ష్మీదేవివి నీవే. మేఘశ్యామల వర్ణంతో ప్రకాశించే ఓ సుందరి, సకల స్థితిగతులకు మూలమై ఆకాశానికి కూడా అతీతమైన అనంత రూపం నీది. దుర్మార్గులు అనే ఎండుకట్టెలను దహించి వేసే అగ్నిజ్వాలవు నీవే. కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతూ పవిత్రమైన మంత్రాల ద్వారా ఆరాధించబడే మునిపుత్రికవైన ఓ మీనాక్షిదేవి, నన్ను రక్షించు. నాదే నారద తుంబురాద్య వినుతే నాదాంత నాదాత్మికే నిత్యే నీలలతాత్మికే నిరుపమే నీవార శూకోపమే కాంతే కామకలే కదంబ నిలయే కామేశ్వరాంకస్థితే మద్విద్యే మదభీష్టకల్పలతికే మాం పాహి మీనాంబికే. ఓ మీనాక్షిమాత, నీవు నాదస్వరూపిణివి. నారదుడు, తుంబురుడు వంటి దివ్య గాయకులచే నిరంతరం కీర్తించబడేదానివి. నాదము యొక్క అంతిమ స్థితి అయిన పరమాత్మ స్వరూపం నీవే. ఎల్లప్పుడూ ఉండే నిత్యస్వరూపిణివి. నీలపు రంగు తీగ వంటి కాంతి కలిగిన దానివి. నీకు సాటి వచ్చేవారు ఎవరూ లేరు. ధాన్యపు గింజ చివర ఉండే ముళ్ళు ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంతటి సూక్ష్మమైన జ్ఞానస్వరూపిణివి నీవే. అత్యంత సౌందర్యవతివి, కామకళా స్వరూపిణివి, మధురైలోని కదంబవనంలో నివసించేదానివి, పరమశివుని అంకముపై ఆసీనురాలైన దేవివి, నాకు విద్యను ప్రసాదించే జ్ఞానానివి, నా కోరికలన్నిటినీ తీర్చే కల్పవల్లివి నీవే. ఓ మీనాక్షి, నన్ను రక్షించు తల్లి. వీణానాద నిమీలితార్ధనయనే విస్రస్తచూలీభరే తాంబూలారుణ పల్లవాధరయుతే తాటంకహారాన్వితే శ్యామే చంద్రకళావతంసకలితే కస్తూరికాఫాలికే పూర్ణే పూర్ణకళాభిరామవదనే మాం పాహి మీనాంబికే. వీణానాదాన్ని వింటూ పరవశించి సగమే తెరిచిన కన్నులు కలదానా, ఆ పరవశంలో వదులై జారుతున్న ముడివేసిన జుట్టు కలదానా, తాంబూల చర్వణం వల్ల చిగురుటాకు వలె ఎర్రబడిన అధరములు కలదానా, అందమైన తాటంకములను హారములను ధరించిన తల్లి, శ్యామల వర్ణ శోభితురాలవు, శిరస్సున చంద్రకళను అలంకారంగా ధరించిన దాన, నుదుట కస్తూరి తిలకముతో ప్రకాశించే దేవి, సకల సంపూర్ణ స్వరూపిణివి, నిండు చంద్రుని వంటి మనోహరమైన ముఖము కలదాన, ఓ మీనాక్షిదేవి, నన్ను రక్షించు. శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాగ్మయి, నిత్యానందమయి, నిరంజనమయి, తత్వమయి, చిన్మయి, తత్వాతీతమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి, సర్వేశ్వరమయి, సదాశివమయి, మాం పాహి మీనాంబికే. ఓ మీనాక్షిమాత, నీవు శబ్దబ్రహ్మస్వరూపిణివి, చరాచర జగత్తు అంతా నిండి ఉన్నదానివి, స్వయం ప్రకాశవంతమైన జ్యోతిస్వరూపిణివి, సకల వాక్కులకు మూలమైన దానివి, ఎల్లప్పుడూ వెలిగే ఆనందానివి, ఎటువంటి మాలిన్యం లేని పవిత్ర రూపిణివి, వేదాల సారమైన తత్వస్వరూపిణివి మరియు చైతన్యానివి, సకల తత్వాలకు అతీతమైన దానివి, శ్రేష్టమైన వాటికంటే శ్రేష్టమైన దానివి, మాయను సృష్టించే దానివి, సకల ఐశ్వర్యాలకు నెలవైన శ్రీరూపిణివి, సర్వేశ్వర స్వరూపంగా సదాశివునితో మమేకమై ఉన్న ఓ మీనాక్షిదేవి, నన్ను రక్షించు. చూశారుగా, మద్దారిద్ర్య భుజంగ గారుడ ఖగే అంటూ మన కష్టాలనే పాములను తరిమికొట్టే గరుత్మంతునిలా అమ్మవారు మనల్ని కాపాడుతుంది. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దల మాట. మీకు ఈ శ్లోకాలలో ఏ వివరణ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి, ఈ వీడియోను మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి వారికి కూడా అమ్మవారి అనుగ్రహం కలిగేలా చేయండి. అమ్మవారి కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీమాత్రే నమః.